వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపం 25 కుటుంబాల పట్ల ఇప్పుడు శాపంగా మారిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి నూతన మద్యం పాలసీ ద్వారా కల్తీ మద్యం తాగి 25 మంది చనిపోతే ఆ 25 మందిది సహజ మరణం అంటూ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఆయన తేల్చిపాడేసినటువంటి నేపథ్యంలో అసలు ఆ ఘటనలో ఏం జరిగింది, ఆ 25 మంది చావుకి కారణం ఏంటనేది వారి కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటకు వచ్చి చెప్తూ ఉంటే నిజంగా వైకాపా చేసినటువంటి ఈ పాపాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ అయితే చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచుమల్లి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపాలు ఆ 25 కుటుంబాల పట్ల శాపాలుగా మారాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద మీ విశ్లేషణ? ఇది చాలా అమానుష్యం అండి. ఇది నేను అందుకనే చెప్తాను, ఇప్పుడు మద్యం స్కామ్ని మన మానవీయ కోణంలో కూడా చూడాలి సార్. అసలు వాళ్ళే నువ్వు డబ్బులు సంపాదించుకో, అడ్డగోలుగా వెళ్తా ఉన్నావు, దోపిడీ చేస్తూ ఉన్నావు, చేసుకో. కానీ మనుషుల ప్రాణాలతో చెలగాటం, వాళ్ళ ఆరోగ్యాలతో చెలగాటం, వాళ్ళ కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి అనాథలైపోయి ఇవాళ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్ళిపోయారంటే ఆ ప్రాణాలనే మనుషుల్ని ఎవరు తిరిగిస్తారు? నిన్ను ఎరగొట్టేసి నీ కాళ్ళు చేతులు ఇరిచేసన్నా నీ దగ్గర డబ్బులు రికవరీ చేసుకుంటుంది ప్రభుత్వం. కానీ పోయిన వాళ్ళని కనీసం వాళ్ళ ఇతను చేసిన పనికి నకిలీ మద్యం వేరు, అక్రమ మద్యం వేరు, కల్తీ మద్యం వేరు. ఈ నాసిరకం కల్తీ మద్యం. నాసిరకం మద్యంలో నాణ్యత లేకపోవచ్చేమో కానీ ప్రమాదం ఉండకపోవచ్చు. ఇది మరి ప్రమాదకరమైన నాసిరకం కల్తీ మద్యం తాగారు. అంటే ఎవడు పడితే ఆడొచ్చి వండేస్తే ఆ సారాలు అయ్యింది నువ్వు అలా వడ్డిచ్చేసాడు. ఇప్పుడు గుర్తింపు పొందిన పాపులర్ బ్రాండ్స్లో వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ, రెప్యుటేషను, ఆ బ్రాండ్ వాల్యూని కాపాడుకోవడానికి చాలా నాణ్యమైన మద్యాన్ని తయారు చేసి అమ్ముతారు. అందులో ఘాటైంది, కొంచెం కిక్ తక్కువ వచ్చేది ఉంటుంది. అంతేగాని మీకు మళ్ళీ ఎవడబడతాడు వండేసి పట్టుకొచ్చి మీ ఇష్టమైన బ్రాండ్లు చేసుకుని ఈ విషయాలన్నీ తెలిసిన వాడు విజయసాయిరెడ్డి. ఈ దుర్మార్గాల అరాచకాలు దాని గురించి అతను వచ్చి చెప్పాడు. అతన్ని పిలిచారు, అతన్నే కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యేటి కేసులో పిలిచారు, చెప్పాడు. ఇప్పుడు అతను దానికి ఏం చెప్తున్నారు, నువ్వు అప్పుడెప్పుడో వీళ్ళందరినీ కలిసి వచ్చావు, టీడీపీ వాళ్ళని, టీడీ జనార్దన్గా నాళ్ళనే కలిసాడు ఏదో కమ్యూనిటీలో, సీక్రెట్గా కలిసాడు. సీక్రెట్ ఏముంది, అది ఎప్పుడో మార్చి నెలలో కలిసారు. సిట్టు సిఐడి ఇప్పుడు మద్యాన్ని దర్యాప్తు చేస్తున్నది సిట్టు. సిఐడి వాళ్ళు పిలిచింది పోర్టుల కేసు విషయంలో పిలిచారు. అప్పుడు ఇతను అక్కడికి వెళ్ళి వచ్చి మర్నాడు వెళ్ళి సిఐడికి వెళ్ళాడని వాళ్ళు ఇప్పుడు ఈ సిట్ దర్యాప్తు ఈ కేసులన్నీ బయట పెడుతున్నాడు, వీళ్ళని కలిసి వచ్చానండి. ఆయన ఇవాళ కలవడం ఏంటి, తారక రత్న గారు చనిపోయినప్పుడు కలిసాడు, అంతకుముందు కూడా కలిసి ఉండొచ్చు. పైగా అది మీరు సీక్రెట్ అని చెప్పడం లేదు, ఎందుకంటే బహిరంగంగా ఒక కమ్యూనిటీలో రోడ్డు మీద కారు దిగి ఒళ్ళు విరుచుకుని వాళ్ళందరూ 5 నిమిషాలు కబుర్లు చెప్పుకుని అప్పుడు లోపలికి వెళ్ళారు. మళ్ళీ తిరిగి ఎక్కేటప్పుడు కూడా అందరు కలిసి వచ్చారు, సెండా బీచ్ పంపించారు. అదే సీక్రెట్ మీటింగ్ అనుకోండి, ప్రతి ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుంది, పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, డైరెక్ట్గా నేరుగా కారు ఇంట్లోకి వెళ్ళిపోద్ది. నేరుగా కారు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత కారు దిగి లోపల పోతారు. సీక్రెట్ అయితే అది. లేదా ఎక్కడో మూల ఫామ్ హౌస్లో ఎవరి దారినాడు వెళ్ళి మాట్లాడుకుని వస్తారు. సీక్రెట్ అయితే ఒక కమ్యూనిటీలో బహిరంగంగా మీద కమ్యూనిటీ అంటే ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని ఏదో పక్కదారి పట్టించడం అన్నట్టుగా రకరకాల, ఇప్పుడు ఆడు ఎవరు చెప్పినా, పోలీసు ఇంట్రాగేషన్లో 4 గోడల మధ్య చెప్పినా, లేకపోతే బహిరంగంగా వీళ్ళకి వచ్చి చెప్పినా, ఏం చేసి సహకరించినా మీరంటే వెగటొచ్చింది. జగన్ మనసులో తనకు స్థానం లేదని తెలిసింది, తనను ఒప్పుకోమన్నారు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఈ కేసులో విజయసాయిరెడ్డి మీద వేసుకోమని ఉంటారు వాళ్ళు. ఎప్పటికీ అనుమానమే. అతను రాజకేశిరెడ్డి, కర్త కర్మ క్రియ, రాజకేశిరెడ్డి, మిథున్ రెడ్డి, ఈ వీళ్ళ పేర్లు చెప్తున్నాడు కానీ జగన్ పేరు చెప్తలేదు అతను. చూసుకోండి, అంతిమ లబ్ధిదారు ఎవడో తెల్లదా బుద్ధి లేదా, తాటి చెట్లకు ఉన్నాడో విజయసాయిరెడ్డి.
ఏళ్ళెళ్ళి అతను తెలియదా ఎవరు లబ్ధిదారుడో, రోడ్డు మీదకి వెళ్ళి కూడా అడగని చెప్తాడు. అంతిమ లబ్ధిదారు ఎవడి కోసం ఈ స్కామ్ జరిగింది అనేటువంటిది. దానికి ఇప్పుడు కూడా అతను విజయసాయిరెడ్డి ఏం చెప్తున్నాడు, రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లు చెప్తున్నాడు. ఇది కూడా అనుమానం ఉంది. ఇంకా నేటి జగన్ తప్పించడానికి ఇతను అప్రూవర్గా మారినట్టు, వీళ్ళ దగ్గర చేరి అతను తప్పించి మిగతా వాళ్ళని ఇరికిచ్చి ప్లాన్ ఉందేమో అని కూడా డౌట్ ఉంది. ఓకే, మీకు లాజికల్గా లేదా ఇది నేను చెప్పేది? ఇప్పుడు విజయసాయిరెడ్డి ఇప్పుడు నిజంగా నీకు మన జగన్ మనసులో స్థానం లేదు, నువ్వు వాళ్ళని విడిచిపెట్టొచ్చో, ఆ పాపంలో నీకు భాగం వద్దనుకుంటే, ఇంతమంది చనిపోయి ఆరోగ్యాలు పాడైపోయి చనిపోయి కుటుంబాలు అనాథలు అయిపోయిన వాళ్ళ పట్ల నీకేమాత్రం ఉన్న మానవీయ కోణం ఉంటే అసలు దోష ఎవరనేటువంటి చెప్పాల్సిన బాధ్యత నీ మీద ఉంది కదా. కొంచెం పాపం కడుక్కోవడానికి అవకాశం ఉంది కదా. పశ్చాత్తాపం కలిగి పరివర్తన వచ్చి అయ్యో పాపం చేసాం మనం, ఈ పాప ప్రక్షాళన చేసుకుందాం అనుకుంటే, ఇదిగో ఇలాంటి దుర్మార్గుడు ఇతని వల్లే మేము ఇలా చేయాల్సి వచ్చింది, అంతిమ లబ్ధిదారుడు ఇతని డబ్బు ఆశ అతనికి అంగిడే కానీ మింగిడి లేదు. శుభ్రంగా ఈ ఆశ పోతూ తనానికి రాష్ట్రం మేము బలయం, రాష్ట్రం బలైంది, ఇవాళ మేము జైలు పాలవుతున్నాం, ఇటువంటి వాడి వల్ల అని చెప్పాలి కదా నువ్వు. చెప్పకుండా రాజకేశ్ రెడ్డి, ఆ ముక్కురెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు చెప్తావు ఎందుకు? అంతే కదండి. అవును సార్. దానికి మళ్ళీ వీళ్ళతో కుమ్మక్క అయిపోయాడు, అది కుమ్మక్క అయిపోతే ఎవడో కూడా కుమ్మ చెప్పాలి కదా వచ్చి. అందంగా మర్యాదకు వచ్చి చెప్పకపోతే నడుము వెరగ కూడా చెప్పిస్తారా, లాఠీలు ఇరిగిపోతాయి. ఏంటండి వీళ్ళు ఏదైనా పెద్ద దొరలు పైన దిగి వచ్చారండి ఎవరన్నా? రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు ఎరగబడేశారు, పోలీస్ కస్టడీలో పెట్టి. వీళ్ళేదో పెద్ద వీళ్ళగా జెరియంటికి లేని ఉన్నాయి వీళ్ళకన్నా. ఏంటండి కాబట్టి ఇదంతా కూడా వాళ్ళు ఎవరిని నమ్మటం లేదండి, ఎవరిని నమ్మకూడదు, పూర్తిగా విశ్వసించడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎంతకన్నా బరి తెగించిన వాళ్ళు ఏమైనా స్కెచ్లే వేస్తారు. అది జగన్ అదృష్టం కూడానే. ఎందుకంటే అతని కోసం ఏమైనా చేసేసి ప్రాణాలు అర్పించేసి అవసరమైతే ఆ కేసులు తమ నెత్తి మీద వేసేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు రెడ్డి గోవిందప్ప, బాలాజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇదంతా మేమే చేసేవాడి, మా కోసమే జగన్కి ఏం సంబంధం అని చెప్పినా చెప్తారు. ఓకే, కాబట్టి ఈ మద్యం స్కామ్లో ప్రభుత్వం వీళ్ళ మీద హత్యానారం మోపాల. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సంబంధం లేకుండా ఎవరో జిఎస్టీ కట్టకపోతే ఆడ మీద ఉన్న కేసుకి ఈయన అరెస్ట్ చేశారు. ఆ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తున్నారు అర్థం అవట్లా. ఇది పర్ఫెక్ట్ టైం, రైట్ టైం ఇది. అతను మీరు శిక్షించకపోతే రేపొద్దున ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఆపరేషన్ సింధూర్ జరిగింది సార్, ఈ ప్రభుత్వం ఏం తప్పు చేయలేదు, చాలా మానవ కోణంలో మానవత్వంతో ఆలోచించింది. అలాగే దేశ సమగ్రతని భద్రతని కాపాడడం కోసం ప్రయత్నం చేసింది. పెహల్గాం జరిగిన ఘటనకి ప్రతీకారంగా ఉగ్రవాద సంస్థల మూలాలు అన్నట్లు చల్లా చెదురు చేసింది, సర్వనాశనం చేసింది. అయినా పాకిస్తాను అక్కడ ఏం జరిగింది ప్రచారం, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకి ఆ ముఠాలకి ఆశ్రయం ఇస్తుంది పాకిస్తాన్ అని తెలుసు. దాన్ని కొట్టేయాలని కోరుకున్నారు ప్రజలందరూ. వీళ్ళు కూడా పాకిస్తాన్ సంగతి తేల్చేస్తూ ఉన్నారు. అవి ఏమీ తేల్చకుండా నిజంగా వీళ్ళ పని ఆపరేషన్ పూర్తి అయిపోయింది, ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తయింది. ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకేం చేస్తారు, ఆపేస్తారు కదా. ఆపేసినా కానీ ప్రభుత్వానికి ఎంతో కొంత చెడపేరు వచ్చింది, కొంచెం ఆ ఇది తగ్గింది, మోడీ గారు మోజు తగ్గింది. అలాగే అవుద్ది ఇప్పుడు. ఈ జగన్మోహన్ రెడ్డి కానీ అరెస్ట్ అవ్వకపోతే, ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వకపోతే కూటమి ప్రభుత్వానికి కోలేనంత నష్టం జరుగుద్ది. ప్రజల్లో ఇమేజ్ పాడైపోద్ది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోద్ది. ఓకే, మీరు ఇంత మోసం జరిగింది, ఇంత దోపిడీ జరిగింది, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కేసులో అవినీతి ఉంది, అక్రమం ఉంది, నకిలీ ఉంది, అరాచకం ఉంది, మానవ హననం ఉంది. అవును సార్, ఇన్ని కోణాల్లో ఉంది. అది మీకు ఆడేదో డబ్బులు దొబ్బేసాడనేటువంటిది కాదు ఇక్కడ జరిగింది. ప్రభుత్వం పేరుతోటి ప్రభుత్వమే ప్రజలను చీట్ చేసింది. అలాగే డిజిటల్ పేమెంట్ లేకుండా చేసి, ఆ సొమ్ముకు లెక్క లేకుండా చేసి ఎంత దొబ్బేశారు కూడా తెలియకుండా చేశారు. అన్లిమిటెడ్ అవినీతి చేశారు, అన్లిమిటెడ్ దోపిడీ చేశారు. అది కాకుండా ఎవడే పని చేయనివ్వకుండా వాళ్ళ సంబంధం లేని వాళ్ళ చేత పనులు చేయించారు, మోసం చేయించారు. మొత్తం స్కామే. అసలు ఎక్కడ ఏ అంశంలో కూడా వాళ్ళు రైట్ రాయల్గా రూల్ ప్రకారం చేయలేదు. కాబట్టి ఇన్ని అంశాల్లో
ఈ బుక్ అయిపోయి ఉన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్ అందరినీ ఇప్పుడు ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మేనమేషాలు ఎందుకు లెక్కెడుతున్నారో అర్థం అవట్లా. అతనికైనా సానుభూతి వస్తుంది. సానుభూతి ఎందుకు వస్తుంది? బందిపోటు దొంగను పట్టుకుంటే సానుభూతి ఎవడు చూపిస్తాడండి? అటువంటి సలహా ప్రభుత్వానికి ఎవడన్నా ఇస్తున్నాడో, లేకపోతే ప్రభుత్వానికి కొంచెం ఎవడన్నా సానుభూతి వస్తుంది మీకు ఎందుకు అలాంటి చేయకుండా అని ఎవరన్నా చెప్తున్నారో తెలియదు. కానీ అలా చెప్తే వాళ్ళ మాటలు పెడచేవని పెట్టాలి, వినకూడదు. ఎందుకంటే ప్రభుత్వం కొన్ని విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి, చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపించాలి. మీరు తీసుకున్న చర్యల పట్ల నిజంగానే చర్యలు తీసుకుంటున్నామని చిత్తశుద్ధి కనిపించాలి. ఆ చిత్తశుద్ధి కనిపించాలంటే అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.